ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బైబిల్ ఇన్ డెప్త్ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకున్నట్లో నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేర్చుకోబోయేటువంటి అంశము త్రిత్వము. త్రిత్వము అనేటువంటి ఈ పదము అందరికీ తెలిసినదే. త్రిత్వము అనగా బైబిల్ ప్రకారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, దానినే త్రిత్వము అని మనం అంటాం. ఈ త్రిత్వమును అర్థం చేసుకోవటం కష్టం, కానీ దాన్ని నమ్మటానికి, దానిని విశ్వసించటానికి మనకు ఆధారాలు బైబిల్లో ఇవ్వబడి ఉన్నది. అలాంటి ఒకే ఒక ఆధారమును ఈరోజు మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి మనము అర్థము చేసుకుందాం. మరి ప్రియులారా, ఆదికాండం 1వ వాక్యం ఇలా ఉంటుంది: ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఆదియందు దేవుడు అని ఉంటుంది. మరి హీబ్రూ భాషలో బెరిషిత్ బారా ఎలోహిం అని ఉంటుంది. ఈ ఇన్ ద బిగినింగ్ గాడ్ లేదా ఆదియందు దేవుడు, దేవుడు అనే పదానికి హీబ్రూ భాషలో వాడినటువంటి పదము ఏమనగా ఎలోహిం అనేటువంటి పదం. మనందరికీ బాగా పరిచయమైనటువంటి పదమే, కానీ అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనము దేవుడు అని చదివినప్పుడు అది ఏకవచనముగా మనకు కనబడుతుంది. అదే హెబ్రీ భాషలో మీరు ఎలోహిం అని చదివినప్పుడు ఈ పదము బహువచనంలో రాయబడి ఉంటుంది. అది ఎలాగంటే ఇమ్ ఈమ్ ఈమ్ అని ముగించబడే అన్నీ కూడా బహువచనాల కింద ఉంటాయి. ఉదాహరణకి మనకు తెలుగులో అన్నిటికీ లు పెడితే అవి బహువచనాల కింద మారుతాయి. ఇంగ్లీష్లో ఎస్ అన్ని ప్లూరల్గా మారుతాయి. అదే రీతిగా ఎలోహిం అన్నప్పుడు అది బహువచనం. హెబ్రీ భాషలో ఎలోహిం అని, మన భాషలో సింగులర్గా గాడ్ అని ఇవ్వబడింది. ఎలా అంటే హీబ్రూకి తర్వాత ఇంగ్లీష్కి లేదా తెలుగుకు ఉన్నటువంటి గ్రామర్ వ్యత్యాసాలు, అది భాషలోని వ్యత్యాసాల వలన అలా రాయబడిందే తప్ప బైబిల్ తప్పు కాదు, అందులో రాయబడింది తప్పు కాదు. అయితే ఎలోహిం యొక్క ఏకవచనం ఏమంటే ఎలో అని దాన్ని ఏకవచనములో మనం సంబోధించవచ్చు. ఇంకా దాన్ని చిన్నదిగా ఇంకా కుదించి చెప్పాలంటే ఎల్ అనేటువంటి పదాన్ని యూదులు వాడుతూ ఉంటారు. మరి ఎలో ఎలోహిం అనేటువంటి పదాన్ని మనము గుర్తు చేసుకున్నట్లయితే ఎలోహిం అనేటువంటి పదము బహువచనములో మనకి ఇవ్వబడింది. మనం ఇక్కడ నుండి మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమంటే, త్రిత్వము అనగానే ఈ యొక్క సృష్టి ప్రారంభముననే ఆదియందు దేవుడు అనేటువంటి అక్కడే ఆ పదమే ఎలోహిం అని రాయబడి ఉంది. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఈ సృష్టిని యావత్తును సృజించారు. ఈ సృష్టిలో వారు భాగమై ఉన్నారు అని మనము అర్థం చేసుకోవాలి. త్రిత్వములో కొన్నిసార్లు మనము ఎలా సందేహపడుతూ ఉంటామంటే, కొత్త నిబంధన తర్వాత కదా యేసుక్రీస్తు ఉన్నాడు అని మనము సందేహపడుతూ ఉంటాం. కాదండి, మొదటి వాక్యములోనే దేవుడు మనకు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. ఎలోహిం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఈ ఎలోహిం అనేటువంటి ఈ పదము హెబ్రీ భాషలో రాయబడినటువంటి పాత నిబంధనలో 2570 సార్లు ఉపయోగించారు. అనగా పాత నిబంధనలో రాయబడినటువంటి దేవుడు మొత్తము కూడా ఎలోహిం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు గురించే ఉన్నది. అయితే మన దేవుడు ఒక్కడా లేదా ముగ్గురా అనేటువంటి ప్రశ్న మనకు వస్తూనే ఉంటుంది.
అనేక సార్లు ఒక్కరా లేదా ముగ్గురా అనేటువంటి ఈ విషయంతోనే మనము సతమతం అవుతూ ఉంటాం. కొంతమంది ముగ్గురు అంటారు, కొంతమంది ఒకరు అంటాం. మళ్ళా ఈ విషయాలతో సతమతమై మనము ఈ త్రిత్వము పక్క అస్సలు చూడకుండా పోతూ ఉంటాం. ప్రియులారా, దీనిని మనము అర్థము చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. మన దేవుడు ముగ్గురు కాదు, ఒక్కడే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనగా యునిక్ లేదా ఒక్కడే అని అర్థం. అంటే మన దేవుడు ముగ్గురు కాదు, ఒక్కరే. అలాగైతే ఈ బహువచనంలో ఎందుకు సంబోధించాలి? మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ ముగ్గురును మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే 2 ఉదాహరణలు మాత్రం నేను చెప్పాలని ఆశపడుతున్నా. సూర్యుడు అనగా సూర్యుడిలో వెలుగు ఉంటుంది, సూర్యుడిలో వేడి ఉంటుంది. వేడిని, వెలుగుని, సూర్యుడిని మీరు విభజించి చూడలేరు. ఇలా సూర్యుడి నుండి ఎలాగైతే వెలుగును లేదా అందులో ఉన్నటువంటి వేడిని మీరు విభజించి చూడలేరో, అదే రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మీరు విభజించి మీరు చూడలేరు. మరి గణితము నుండి మరొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. మన యోచనలు ఎలా ఉంటాయంటే 1 + 1 + 1 = 3. త్రిత్వాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ = 3 అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అలా మనం అర్థం చేసుకుంటే త్రిత్వమును మనం అర్థం చేసుకోలేము. త్రిత్వమును అర్థం చేసుకోవాలంటే 1 × 1 × 1 = 1. 3 స్వభావాలు ఉన్నప్పటికీ దేవుడైతే ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అర్థము చేసుకోగలుగుతామో లేదో తెలీదు, కానీ ఖచ్చితముగా మనము నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టి ఎలోహిం అనేటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము నమ్ముదాం. దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.